హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ సమ్మర్కి కంప్లీట్ ఒక ఫ్రెండ్షిప్ రివెంజ్ బేస్డ్ కమర్షియల్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎస్, ఒక మూవీ రెడీగా ఉంది. మే 10th రిలీజ్ కాబోతుంది. అదే కృష్ణమ్మ. సో ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు మనం మూవీ టీమ్ మెంబర్స్తో తెలుసుకుందాం. సో వారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ. హలో, హాయ్. హాహా, సూపర్ ఉన్నారు, బ్రైట్గా ఇంత సమ్మర్లో కూడా. సో మూవీ ట్రైలర్ అయితే మామూలుగా లేదు అసలు. చాలా చాలా అంటే రివెంజ్ బేస్డ్లో ఇన్ని మూవీస్ వస్తున్నా కూడా ఈ ట్రైలర్ అయితే ఒక మామూలు సెన్సేషన్ కాదండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. సత్య గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో అసలు మీతో ఉన్న టీమ్ మెంబర్స్, మేకర్స్ అందరూ కూడా కొత్తవారే. సో ఏం నమ్మి మీరు, అంటే అసలు ఏం నమ్మారు? ఎస్, దిస్ విల్ వర్క్. ఈ స్టోరీలో మీరు ఏంటి గట్టిగా నమ్మిన విషయం ఏంటి? మీరు చెప్పినట్టే కథ అండి. కథ ద ఫస్ట్ ప్రయారిటీ ఎనీ యాక్టర్కి, ఎవరికైనా చేసినప్పుడు. సో ఈ కథ అంటే ఇది వదులుకుంటే అది చాలా పెద్ద తప్పని నేను భావించాను. అంటే అందుకని ఫస్ట్ థింగ్, ఇది ఎవరికి నాకు చెప్పి ఏంటి మనం ఇమీడియట్గా చెప్పాలి అన్నారు. ఈవినింగ్ కల్లా చెప్దామా లేదా రేపు మార్నింగ్ చెప్దామా అంటే లేదు మనం తొందరగా చెప్పే, ఇప్పుడు ఈ కంగారులో వెళ్ళి ఇంకోటి ఎవరికొని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి పోతుంది అన్న కాంటెక్స్ట్లో ఇమీడియట్గా విన్న తర్వాత అక్కడే ఒక అరగంట కూర్చొని ఇలా ఏవో కొద్దిగా లాజిస్టిక్స్ ఇప్పుడు చేద్దాం ఏం చేద్దాం అనుకుని వెంటనే ఓకే చెప్పేసాను కథ. ఇది అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతే మనం ఇలాంటిది మిస్ అయిపోతాం అన్న ఒక జోన్లో గోపాల్ కథ చెప్పినప్పుడే ఐ వాజ్ మైటీ ఇంప్రెస్డ్. అంటే షుడెంట్ మిస్ దిస్ ఫిల్మ్ అనిపించింది. సో అందుకే చేయడం జరిగింది. ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా మీరు వర్సటైల్గా చాలా యూనిక్ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. సో ఈ మూవీలో మీ ప్రీవియస్ క్యారెక్టర్స్కి చూసుకున్నట్లయితే ఏంటి ఆ డిఫరెన్స్ ఏముండబోతుంది? ఈ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే? ఇంకేం ముందేం చేయలేదు, ఇదే ఫస్ట్ సినిమా ఉంది. భద్ర అనేది నువ్వు మన చాలా క్యారెక్టర్, భద్ర క్యారెక్టర్కి డెబ్యూ అంటే ఈ సినిమాకి డెబ్యూ అన్నీ వదిలేసి కొత్తగా తను ఆవిష్కరించుకున్నాడు ఇందులో. ఐ మీన్ డెబ్యూడెంట్గా అంటే నేను రీఇన్వెంట్ చేసుకున్నాడు, రీడిఫైన్ చేసుకున్నాడు. ఇంకొక యూజువలీ చేసే ప్రతి దాంట్లో డెఫినెట్గా కొత్తగా ఉండాలి. మనం డ్యాన్స్లో లేకపోతే ఇవో మన ఇది కాదు, మన పందా కాదు. కాబట్టి మనం చేసే కథలే చాలా అద్భుతంగా ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. సో కృష్ణమ్మ అలాంటి ఒక కథ, బట్ అట్ ద సేమ్ టైం నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే కథ అని అనిపించింది. అంటే మనం ఇప్పుడు చేస్తున్న జోన్ నుంచి ఓకే, ఇంకా బెటర్ బడ్జెట్స్, బెటర్ స్టోరీస్, బెటర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ విచ్ వే ఒక యాంపప్ అవుతుంది ఈ కథ చేస్తే అని అనిపించి నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఈ కథ నమ్మి అసలుకి మీరు అడగండి. మీరు చెప్పండి, మీరు చెప్తున్నారు ఏదో ఫ్లోలో ఉన్నారు, చెప్పండి, కంటిన్యూ ప్లీజ్. మళ్ళీ మధ్యలో క్వశ్చన్ ఇందాక మీరు నన్ను అన్నారు కదా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాలేదని. మీరు నా దగ్గర మొదలు పెట్టినా ఎండ్ అయ్యేది అక్కడే. నేను ఎక్కడ తగులుకోలో అర్థం కాదు. అంటే మీ స్టోరీకి సత్య గారు ఎట్లాగా ఆ పర్సనే నా స్టోరీకి జస్టిఫై చేయగలుగుతారు ఈ రోల్కి అని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఈ కథ శివగారు విన్నప్పుడండి, ఆయన నమ్మిందే ఇందులో ఉన్న హానెస్టీ, క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్సీ. సో అవి రెండు వర్కౌట్ చేయాలి స్క్రీన్ మీద. దానికి నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళని నీ ఇష్టం చాయిస్ తీసుకో అని. అట్ ది సేమ్ టైం కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా పెట్టినందుకు ఉండాలి కదా అని ఇద్దరు ముగ్గురిని అనుకున్నప్పుడు నాకెందుకు సత్య ఇటువంటి క్యారెక్టర్ ముందు అటెంప్ట్ చేయలేదు. చేస్తే తనలో ఏంటంటే నేను మామూలుగా అతని పెర్ఫార్మెన్స్కి ఫస్ట్ నుంచి కూడా అడ్మైరింగ్గా ఉండేవాడిని. తన ప్రతి సినిమాలలోనూ తను నేను బాగా ఇష్టపడేవాడిని యాజ్ ఎ మేకర్గా, కానీ యాజ్ ఎ ఆడియన్గా కూడా. ఫస్ట్ ఆడియన్గా చాలా బాగా చేస్తాడు ఇతను అనుకుంటుండేవాడిని. ఆ సందర్భంలో ఇది నువ్వు ఒక కమర్షియల్ హీరో కావాలి, బిజినెస్ సైడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించుకో గోపాల్. నీకు ఈ పాత్రని చాలా షేడ్స్ ఉన్నాయి ఈ పాత్రలో. వించిపేట భద్ర అనే అతను ఒక ఆడియన్ని సోలోగా ఈ సినిమాలో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేపిస్తాడు. అన్నిటినీ పలకాలి, అవి పలికితేనే సినిమా నీకు ఆ పాత్రలో అన్ని భావాలు పలికించగలిగే వాళ్ళని నువ్వు చూసుకో.
అనేసి అనుకున్నప్పుడు నేను మా డిపార్ట్మెంట్ తోటి ఒక ఇద్దరు ముగ్గురితో కూర్చొని ఒక 1 వీక్ పైన డిస్కస్ చేసుకున్నాం మేము. యునానిమస్ ఆన్సరు సత్యదేవుడికి వెళ్దాం అనుకున్నాం. అంటే చాలామంది ఉంటారు మనకి. నాకేంటంటే సత్య ఇంతకుముందు ఎప్పుడు చేయలే ఇలాంటి రస్టిక్ లుక్లో ఒక రూరల్ అర్బన్ స్లమ్ ఏరియాలో అర్బన్ స్లమ్ ఏరియాలో వించిపేట అంటే మామూలుగా ఉండదు, విజయవాడలో ఇచ్చిపడేస్తారు అక్కడ. అట్లాంటి దాంట్లో ఇంచిపేట భద్ర ఇచ్చేయాలన్నమాట, ఇచ్చి పడేయాలి ఆడియన్స్కి. అలాంటి క్యారెక్టర్ కావాలి నాకు. ఫస్ట్ టైం చెప్పినప్పటి నుంచి చెప్పాడు, తనకి నేను చేస్తానని నమ్మకం ఉంది. కానీ ఎక్కడో తన దీని నుంచి అంటే తను పెన్ కదా అది, అంటే ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు కదా. మనోడేమో అన్నీ సాఫిస్టికేటెడ్ చిన్న అర్బన్ సెటప్లో ఉంటాడు. అంటే అది తను చెప్పకపోయినా నాకు అర్థమైతే ఉండేది ప్రతిసారి. అంటే మీరు ముందు కొంచెం అర్బన్ ఇవన్నీ చేశారు, ఇదేమో ఇలా. నాకేమో లోపల అరే బాబు నేను లోపల ఉగ్రమాస్ క్యాండిడేట్ని, నువ్వేమో నాకు గోవా నువ్వు టెన్షన్ పడకు, నేను చేస్తాను కదా అంటున్నాను. లేదు మీరు చేస్తారని నో డౌట్ సత్య, బట్ అంటే ముందున్న ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతకుముందు అర్బన్ చేశాడు కదా, చాలా ఎక్కువ చెప్పాలి, చెప్పి బాగా క్యారెక్టర్ని చొప్పించేయాలి నా తాపత్రయంతో చెప్తూ పోయేవాడిని. అలా చెప్తే నేనేమో సరే నేను సెట్లో వస్తాను కదా చూద్దు కానీ అని ఒకటి నా లోపల ఉండే నా నమ్మకం నాది కదా. వెయిట్ సో తనకి అది అంటే నాకు కూడా ఇట్స్ క్వైట్ నాకు ఇలాంటి రూటెడ్ మట్టిలోంచి వచ్చే పాత్రలు అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జుడు దూకోకర్లేదు, గడ్డం దాని ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మేకప్ వేసుకోకర్లేదు, ఏది ఉంటే ఏ చొక్కా ఈ చొక్కా ఆ చొక్కా వేసుకోండి. అంటే దెర్ ఇస్ నో పర్టికులర్ వే హీ విల్ లివ్. అంటే తను ఎలా అయినా ఉండొచ్చు, ఆడు ఎలా ఉన్నా అలా అదే కరెక్ట్. దండ మీద ఉన్న చొక్కా వేసుకున్నా భద్ర ఎలా వేసుకుంటాడు కదా అన్నట్టే ఉంటుంది. అంత ఫ్రీగా హ్యాపీగా ఉండే పాత్ర భద్ర. సో నాకు అలాంటి పాత్రలు అంటే చాలా ఇష్టం. ఈ కొంచెం సూట్ వేసుకొని కొంచెం నీట్గా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. నాకు లోపల ఇదే ఉంది, అరే నువ్వు నాకు ఇచ్చింది నాకు చాలా ఇష్టం గోపాల్, వెయిట్ చేయి. కానీ నాకు అన్నీ అంటే సత్యాన్ని ముందు ఆ క్యారెక్టర్ చూడలేదు. సత్య పెర్ఫార్మర్ అని మాకు తెలిసినప్పటికి కూడా షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ రోజు ఒక విజయవాడ అబ్బాయి సత్యాలో కనిపిస్తాడా. ఇప్పుడు మాది మ్యాక్సిమం 60% రోడ్ల మీద తిరిగి ఎదవాలి వీళ్ళంతా, ఇంచుపేట బ్యాచ్, భద్ర కూడా అందులో ఒకటి. సో వాళ్ళు ఆ చిన్న పొరిగిదనం కనిపిస్తుందా అనే దాంట్లో ఉండేవాడిని. ఓ లుంగి కట్టుకుని రోడ్డు పక్కన మేము చొక్కా తెప్పించుకుని వేసుకుంటున్నాడు. చొక్కా ఎక్కడ తెచ్చిందో దీపిక గారికి తెలుసు, కాస్ట్యూమ్ డిజైనర్. మా బెజవాళ్ళలో రోడ్లు పక్కన కొనుక్కొచ్చే వేసుకునే కుర్రోళ్ళు ఎలా ఉంటాడో నేను హీరో వస్తాడు అనుకోలే, ఎవరు అనుకోలే ఆ లొకేషన్లో. అక్కడనే బీజెన్ రోడ్ ఆడ ఒడేసి ఉంటుంది ఆవిడ చాలా ప్యాషనేట్ ఇటువంటి సినిమాల్లో. దీపిక గారు ఎస్పెషల్లీ పెద్ద ఫ్యాన్ ఈ కథకి, సత్య గారి వైఫ్. చాలా కేరింగ్ తీసుకునేది పాత్ర షర్ట్ల విషయంలో, వాటిల్లో చాలా హెల్ప్ అయింది. అది భద్రాని వించిపేట అబ్బాయిగా మార్చడంలో దీపిక గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది అనుకోవచ్చు. తను ఖాళీ టైంలో షూటింగ్ వస్తే రీసెర్చ్ చేసేదేమో బయట, కొన్ని మ్యానరిజమ్స్ నేర్పించి పంపిస్తుందేమో నా డౌటు. ఎల్లవాడికి లొకేషన్లోకి వించిపేట అబ్బాయి వచ్చాడు ఫస్ట్ రోజు. మేము హీరో ఇంకా రాలేదంటే జనాలు చూస్తాకు వచ్చిన వాళ్ళు కూడా హీరో వస్తాడేమో చూస్తున్నారు అందరూ. వెళ్ళిపోయి గోపాల్ ఓకేనా అన్నాడు. అంటే చూసి సత్య అని చెప్పి ఆశ్చర్యపోయాం ఫస్ట్ టైం. అందరూ నవ్వుకోలేక వచ్చాం ఆ రోజైతే. ఫస్ట్ డైలాగు ఆడ బొడిమ హోటల్ అని చిన్న హోటల్ సెటప్ వేసాం. ఇలా ఇంచిపేటలో ఉంటుంది చిన్న కాకా హోటల్. ఆడ కూర్చుని పొద్దున్నే నైట్ పెగ్గేసి ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ ఓవర్ తోటి చిన్నగా అలా గోకుండా చిన్న చీజ్ హోటల్ పడతా వచ్చి కూర్చుని ఇక బొడిమ బొమ్మాయి చెట్టిన ఎందుకో అన్నాడు. నిజంగా విజయవాడలో అలాగే ఆ స్లాంగ్ని అలా పట్టేసాడు. ఆ విజయవాడ కుర్రోళ్ళ స్లాంగ్ ఒకటి ఉంటుంది, చిన్న గీరతో మాటని అంటూ ఉంటారు. అది వస్తేనే ఆ విజయవాడ అబ్బాయి అని నమ్ముతాం. ఆ ప్రాంతంలో చేస్తున్నాం కాబట్టి ఆ విజయవాడ అబ్బాయిలాగానే మారాడతాం. చాలా ట్రాన్స్ఫర్ అయ్యాడు అసలుకి. ఆ రోజు ఫస్ట్ ఆ మాట అంటంతో నేను టెన్షన్ తోటి పిసుకుని కూర్చున్నాడిని, చెప్పులు ఇప్పేసి 2 కాలు ఆగిలా బాసిపట్లు వేసుకుని మానిటర్ చుట్టం కూర్చున్నా. ఇంకా నా పని సగం అయిపోయిందని. ఇప్పుడు వీళ్ళు ఇల్లు డెప్యూటెంట్ నాలాగా
ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫేస్ అయినప్పుడు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. సో నాకు కూడా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో అడగక్కర్లేదు, తను చెప్పేస్తాడు మధ్యలో. మీరు వీళ్ళని అడగండి, మధ్యలో తను వీళ్ళు బట్టి తను తీసుకుంటాడు. మీరు ఇవ్వక్కర్లేదు, అక్కడ ప్లేస్ లేదు, బట్ ఆయన తీసుకుంటాడు, క్రియేట్ చేసుకుంటారు. ఎస్ అండి, మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? అంటే కంప్లీట్లీ రివెంజెస్ కమర్షియల్ మూవీగా కనిపిస్తుంది కదా. సో లవ్ ట్రాక్స్ ఏమన్నా ఉంటాయా, సాంగ్స్ ఏమన్నా ఉంటాయా అనేది కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తుంది. మీ క్యారెక్టర్ ఏమవుతుందో మళ్ళీ సాంగ్ చూడలేదా? ఆ సాంగ్ చూసుంటే లైక్ యూ విల్ అండర్స్టాండ్ ద లవ్ బిట్వీన్ యునో భద్ర అండ్ ఐఎమ్ ప్లేయింగ్ పద్మ. అండ్ అపరెంట్లీ ఇట్స్ ఇద్దరి క్యూట్ కపుల్స్ మధ్య, ఐ మీన్ లవర్స్ మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఆబ్వియస్లీ అది చాలా మంచి సాంగ్. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్స్ రియలీ గుడ్ గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ సాఫ్ట్, వెరీ సోబర్. మీరు అలాగే కనిపిస్తున్నారు. బాగుంటాయి కదా యాక్చువల్గా, అక్కడే వాటికి ఎక్కువ ప్రామినెన్స్ తెలుసు. సో అట్లాంటి ఒక చెరువులో, చిన్న మడ్ చెరువులో తామర పువ్వులాగా ఉంటారు ఇద్దరు హీరోయిన్స్. డెఫినెట్గా మీరు నోటీస్ చేస్తారు కదా, అంత రాస్టిక్ దాంట్లో అలాంటి మడ్లో తామర పూలు ఉంటే కంపల్సరీ అయ్యాల్సింది కదా. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా వాళ్ళకి ఆ ప్రామినెన్స్ ఉంటుంది. వండర్ఫుల్ అండి. అండ్ మీ లాగేసుకున్నా అలా ఆన్సర్ కూడా నేను. అర్థమైంది ఇప్పుడు నాకు. ఇంగ్లీష్లో అడగాలి, తను మలయాళీ. ఏంటి యూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు? డబ్బింగ్ ఎవరు చెప్పారు? హూ టోల్డ్ డబ్బింగ్ టు యూ? డైరెక్టర్ చెప్పాడా? నువ్వు డబ్బింగ్ చెప్పాను చెప్తుంది. నేను ఇంగ్లీష్ లోనే అడిగాను, హూ టోల్డ్ డబ్బింగ్ టు యువర్ క్యారెక్టర్? థియేటర్లో మీరు చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, అమ్మాయి డబ్బింగ్ ఎవరు చెప్పారనేది. పర్ఫెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ సింక్. లో చాలా చక్కగా మాట్లాడారు మీరు. Yeah, I know. When you speak very fastly, I can't understand. If you make it slow, స్లోగా അങ്ങനെ പറഞ്ഞാൽ മാത്രമേ മനസ്സിലാവൂ. അതെ 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 మాట్లాడుతుంది, అది మాత్రం స్లోగా అడగమంటుంది. ఆవేశం సినిమా చూసానని చెప్తుంది. ఓకే, సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ టాలీవుడ్ ఇండస్ట్రీ? Yeah, it's very nice, and like people here was like they love us from their heart. I saw that in my pre-release event also. Have you learned any Telugu words from Satya Yeah, garu? of course. Like ledu, oddu, like that. So లేదు వద్దు అంటే అన్ని నో నో నేర్చుకో ఉంది. అంటే తనకి ఫుడ్ పెట్టేటప్పుడు వద్దు, yeah, that was. మీ అది అలాంటి చిన్న చిన్న నేర్చుకున్నట్టుంది. Who is your favorite? కూర్చోండి, like that. కూర్చోండి, లేదు వద్దు, ఇంకా ఎలా ఉన్నారు బాగున్నారా, like that. సో కెన్ యూ జస్ట్ టెల్ us about సత్య గారు in few words about సత్య గారు in Telugu? Whatever you felt during shoot. He is చాలా మంచి కంఫర్టబుల్ అనిపించింది. Yeah. Can I speak? You speak in English. Yeah, you can speak in English. Yes. He's an excellent performer, like everyone knows. Like how he pulled the character, it's just amazing. I know my scenes only, I didn't see, but when I see the trailer, it's just amazing. His minute expressions and everything, it's just like wow. ఎందుకంటే నాకు అతిరా సీన్స్ అన్నీ కూడా భద్ర అతిరాని తిట్టడం లేకపోతే ఏదో ఒకటి అనడం ఇవే ఉంటాయి. తనకి మా ఇంటెన్స్ పార్ట్ సైడ్ ఆఫ్ థింగ్స్ లేకపోతే ఎమోషనల్ సైడ్ ఆఫ్ థింగ్స్ అతిరాకి అంత తెలియదు. సో తను అందుకనే చెప్తుంది. సో తన వరకు చేసేంత వరకు అందుకే తనకి ట్రైలర్ సర్ప్రైజింగ్గా అనిపించింది అని చెప్తుంది. ఓకే, సో వాట్ అబౌట్ డైరెక్టర్, వాట్ యూ ఫెల్ట్ అబౌట్ హిమ్? ఎనీ వర్డ్స్? During the working period. Yeah, actually, first of all, I don't know Telugu, so first I want to learn. So he helped me a lot when we're taking scenes. I want to learn the words correctly. Then only there is no prompting. If dubbing, they need to correct that. So I want to learn first. So it's just he's so supportive throughout the shoot. డైరెక్టర్ గారు మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది మీ స్టోరీకి.
చెప్పు. విజయవాడ గురించి ఎవరిని అడగకూడదు. ఆ క్యాండిడేట్ మీరు విజయవాడ గురించి అడిగారు. సో మేము అక్కడ కూర్చుంటాం, మీరు మాట్లాడుకోండి. నేను ఫ్రెండ్ వేసి రెండు ముక్కలు చెప్తాను సత్య. సరే. ఇప్పుడు వై విజయవాడ అంటారు కదా, వై నాట్ విజయవాడ అంటాను నేను. ఓకే, మీ స్టోరీ మీకు వై నాట్ విజయవాడ అంటే నేనేం చెప్తాను, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. వై నాట్ నేను అన్న సెన్స్ మీకు అర్థమైందా? రైట్. అయితే ఏంటంటే నేను అంటుంది అంటే ఇదే నా షార్టెస్ట్ ఆన్సర్ అనుకుంటా ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ లో. వై నాట్ విజయవాడ అంతేనా, అయిపోయింది ఆన్సర్. ఒకటి, నేను నిజానికి పుట్టి పెరిగింది విజయవాడ కాబట్టి అక్కడ మనుషులను చూస్తూ వెళ్ళాను కాబట్టి నాకు ఇలాంటి ఒక కథ వచ్చినప్పుడు అటువంటి ఏరియాలో అలాంటి పాత్రలతోటి ఈ కథని డిజైన్ చేస్తే బాగుంటుందని అనిపించి నాకు హోల్డ్ ఉన్న ఏరియా కాబట్టి అది కూడా ఎట్టాగో అక్కడ నేను ప్రెమిసెస్ అంతా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఈ కథకి. కానీ ఇది ఎక్కడైనా సరే ఏ ఊర్లో చేసినా సేమ్ అదే మాసు అదే ఉంటుంది. నాకు కొంచెం ఆ స్లాంగు అది విజయవాడ అంటే జనరల్గా ఎక్కువ రౌడీయిజం బేస్డ్గా పొలిటికల్ బేస్డ్గా వచ్చిన మూవీస్ ఎక్కువ వచ్చాయి. అంటే ఇది మీ విజయవాడ first movie ఇంకో కదా? ఫేస్ చూపించడానికి అవకాశం కూడా ఉంది ఈ కథలో. విజయవాడ కుర్రల్లో చిన్న గేర్తో పాటు చిన్న ఇన్నోసెన్సీ ఉంటుంది. వాళ్ళ బియాండ్ ఈ రౌడీజం ఈ పాలిటిక్స్ కాకుండా వాళ్ళదైన ఒక ప్రపంచం ఉంటుంది అక్కడ కూడా. సో దాన్ని టచ్ చేస్తే కొత్తగా ఉంటుందేమో, ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుందని నేను నాకు చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రిమిసెస్ బాగుంటుంది కాబట్టి పెట్టుకున్నాను నేను. అలాగే అక్కడ అది ఇట్ విల్ ఇది అది ఎంత వర్కౌట్ అయిందనేది వీళ్ళకి తెలుసు. ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి అందరూ, సినిమా చూసిన అందరికీ, మన మైత్రి రావు గారు కూడా చూశారు, ఆయనకి కానీ షో గారు చూశారు, ఆయనకి కానీ ఆ వాతావరణాన్ని తీసుకున్న యాంబియన్స్ని 100% థియేటర్లో రిఫ్లెక్ట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది అక్కడ తీసుకోవడం, ఆ ప్రిన్సెస్ తీసుకోవడం. ఎస్, సత్య గారు మీరు చెప్పాలి. ఎంటైర్ మూవీలో ఒక్క థ్రిల్లింగ్ పాయింట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అది ఏంటి? అదేండి, ద కోర్ ఐడియా ఆఫ్ ద ఫిల్మే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐడియా. మొన్న శివగారితో నేను ఇదే క్వశ్చన్ నేను శివగారిని అడిగాను, మీరు అడిగిన నన్ను ఈ క్వశ్చన్ని నేను శివగారిని అడిగితే ఆయన ఒక చాలా క్లుప్తంగా, అంటే వెరీ షార్ట్లో చాలా ఒక, అంటే ఆయన గోపాల్ చెప్పిన స్టోరీని ఆయన మీరు ఏం అర్థం చేసుకున్నారు సార్ అని అడిగితే ఆయన చెప్పారు, విచ్ ఇస్ ద స్టోరీ, విచ్ ఇస్ యాక్చువల్లీ ద స్టోరీ. అంటే ఒక ముగ్గురు శివ, కోటి, భద్ర అనే ముగ్గురు కృష్ణమ్మనే అమ్మగా అనుకొని బ్రతికే ఓ ముగ్గురు, వాళ్ళ లైఫ్లో పెద్ద ఆశలే ఉండవు, వాళ్ళు కేవలం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఒక ఆశ. అంటే దట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ వాళ్ళకి. అంటే మనకు కూడా కుటుంబం ఉంటే బాగుంటుందిరా, మనకి ఓ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అనుకుని ముగ్గురు అనాథులు. అంతకంటే బేసిక్ డ్రీమ్ ఎవరికీ ఉండదు, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకోండి. ఆడికేం కారు కావాలో, ఇల్లు కావాలో, బంగారం కావాలో కాదు, ఒక కుటుంబం కావాలి అని. అంతటి చిన్న డ్రీమ్ కూడా వాళ్ళకి దొరకదు, షాటర్ అయిపోతుంది. అది ఇంకా షాటర్ అయిపోతే ఇంకా అది దాని తర్వాత జరిగేది ఇంకా ప్రళయమే కదా. ఇంకా అంటే వాళ్ళ లైఫ్లో ఇంకేముంటుంది, అంత చిన్న డ్రీమే షాటర్ అయిపోవడం అన్నది ఒక వాల్కనో ఎరప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇట్స్ ఇంటెన్స్ ఫిల్మ్లోకి ఎంటర్ అవుతాం. సో అది ఆయన అర్థం చేసుకున్న తీరు కానీ శివగారు, గోపాల్ థీమ్ అదే. అంటే ఆయన దాన్ని చాలా నీట్గా, బికాస్ ఈజ్ ఆల్సో రైటర్, ఈ సినిమా థీమ్ అంతటిని ఒక చిన్న అంత అద్భుతంగా చెప్పేటప్పటికి సో ఐ ఫెల్ ద సేమ్, దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. సో ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో, అంత అద్భుతమైన కోర్ పాయింట్, ఒక ఫ్యామిలీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ సొసైటీ ఆడికి ఒక అవకాశం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అన్నది దట్ మచ్ ఐ కెన్ సే. వండర్ఫుల్. బేసిక్ చిన్న కోరిక, సహజంగా ప్రతి మనిషి చాలా చిన్న కోరిక. కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువ కనిపించినట్టు అనిపించింది. ఆ చిన్న కోరిక నెరవేర్చుకోవడానికి అంత వైలెన్స్ జరిగింది సినిమాలో. అంటే అది ఎంత పెద్ద కోరికలాగా ఎస్టాబ్లిష్ అయింది ఈ సినిమాలో అనేది ఈ కథ. అది ఎలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్, అందులో జరిగే డీటెయిలింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఫ్యామిలీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాడికి అవకాశం దొరకనప్పుడు అందరూ రెజనోట్ అవుతాం కదా. వాడికి ఏమి, వాడి ఆశ అంటే వాళ్ళ ముగ్గురు ఆశ ఏమి, ఒక కారు రాలేదంటే ఏముందిలే అనిపిస్తుంది. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత సంఘర్షణ పడాలా, సొసైటీ ఆడికి ఆస్కారం ఇవ్వలేదన్నప్పుడు ప్రతి ఒక్కటి చూసేవాడు, ప్రతి ఒక్కడికి అది వాళ్ళతో పాటు
నీకు వస్తే బాగున్నాను, లేకపోతే వాడితో వౌచ్ చేయడము, వాడిని మనం రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ విత్ కృష్ణమ్మ. ఒక లైన్లోకి చెప్పాలంటే మా టీజర్లో కూడా చెప్పాం అన్నమాట. ప్రశాంతంగా వెళ్ళే మనుషుల్ని, ప్రశాంతంగా ఉండే నదిని కానీ నేచర్ కానీ దేన్ని కెలకూడదు. కెలిగితే సినిమా తీయాల్సి వస్తుంది. సీరియస్గా చెప్పి నవ్వించారు మీరు. మీరేం వన్ వర్డ్ అబౌట్ కృష్ణమ్మ అంటే మీరేం చెప్తారు? చాలా ప్యూర్ అయిన ఆనెస్ట్ అయిన సినిమా, విజువల్గాను ఎమోషనల్గాను ఇట్ విల్ హాంట్ యూ డెఫినెట్లీ. సో ఖచ్చితంగా థియేటర్స్లో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక సినిమా, ప్రతి ఒక్కరి లైఫ్కి కనెక్ట్ అయ్యేలాంటి ఒక స్టోరీ. మీరు ఈ సినిమా చూసినప్పుడు అరే ఇక్కడ మనకి జరిగింది కదా, మనకి ఇలా అయ్యింది కదా అన్నట్టు ఖచ్చితంగా ఏదో ఒక చోట మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ హాంట్ యూ ద ఎంటైర్ త్రూ అవుట్ ద సినిమా. ఇంటికి వెళ్ళాక కూడా మీరు కృష్ణమ్మ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో మచ్ క్రేజీ. అండ్ వన్ వర్డ్ అబౌట్ కృష్ణమ్మ అంటే మీరేం చెప్తారు? వాట్ యూ విల్ సే? It's my adrishtam, I think so. ఏమన్నారు? ఇట్స్ మై అదృష్టం. వావ్, అంటే అది ఎలాగ అంత స్పాంటేనియస్గా ఎలా చెప్పేశారు? అంత ప్రిపేర్ అయిపోయారా ఏంటి? భలే కరెక్ట్గా చెప్పేశారు, స్పాంటేనియస్గా అర్థమైపోయింది తనకి. తన ట్రూ ఫీలింగ్ అది, జెన్యున్గా తనకు అది ఫీల్ అయింది. సో ఈ సమ్మర్కి అయితే కరెక్టే, కృష్ణమ్మలో పార్ట్ అవడం అదృష్టం అని చెప్పేసి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చక్కగా అనిపించింది మీతో మాట్లాడాక. మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మా అందరికి అర్థమైపోతుంది ఆల్రెడీ. సో ఈ సమ్మర్లో అయితే డెఫినెట్లీ సత్య గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోబోతున్నారు అనుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు మొదలు పెట్టారేమో అనుకుంటున్నాను అని అనుభవాను. ఇప్పుడు ప్రారంభిద్దాం అన్నారేమో అనుకున్నాను. అయిపోయింది ఇంటర్వ్యూ, కావాలా మా క్వశ్చన్లన్నీ. ఓకే, ఎలా చెప్పాలి, ఇంకా చాలా ఉంది మాది. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. బ్యూటిఫుల్ మెమరీస్ మాకు కావాలి. ఆబ్వియస్లీ మ్యూజిక్ గురించి కావాలి, చెప్పాలి మీరు. కృష్ణమ్మ టైటిల్ వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని మాకు. అదేనండి, ఆ నదికి వీళ్ళ నదొడ్డున పెరిగే వీళ్ళ జీవితాలకి, ఆ నదిలో జరిగే కంపనలకి, వీళ్ళ జీవితాల్లో జరిగే కంపనలకి ఉన్న సారూప్యం అండి. నది వీళ్ళ జీవితం ప్యారలల్గా పారుతూ ఉంటాయి కథలో. ఆ నది ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియని ఆ కృష్ణమ్మకి, ఎక్కడ పుట్టారో ఎలా పెరిగారో తెలియని ఈ వించిపేట భద్ర జీవితంలో ఆ నదిలాగా తిరిగే కొన్ని మలుపులు లాంటి సంఘటనలు ఇతని జీవితంలో. కొన్ని అందమైన మలుపులు అయితే, కొన్ని మలుపులు ఆ అగాధానికి లాక్కెళ్ళిపోయే సుడులు లాంటి మలుపులు ఉంటాయి. ఆ రిసెంబ్లెన్సే ఈ సినిమా టైటిల్ కృష్ణమ్మ అని పెట్టడానికి మాకు ప్రేరణనిచ్చింది. అది తప్ప వేరే ఏ టైటిల్ దీనికి యాప్ట్ అవ్వదనే ఉద్దేశంతో కృష్ణమ్మ అని యునానిమస్గా అందరూ ఫిక్స్ అయ్యి దాన్ని పెట్టారు. చాలా డెప్త్ ఉంది అయితే కృష్ణమ్మ మూవీలో ఆ టైటిల్లో, స్టోరీలో. వించిపేట భద్రకి దానికి ఎప్పుడు అడగని అతిరా నా క్యారెక్టర్ గురించి నేను చెప్పలేదు, చెప్పచ్చా? ప్లీజ్ టెల్ us about your character. I already asked you, I think. I already asked you about your character. Meena character is main character in this movie. So I'm so happy to be a part of this project. And Meena is like a stubborn girl, like a village girl. She's a village girl, and she's very rude outside, but inside that innocence is always there. A character like that, like everyone will connect with. Like we see a lot of people like that. వండర్ఫుల్. అండ్ కృష్ణమ్మ మూవీకి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ ప్రాణం పోసింది అనే చెప్పాలి. సో వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఎవరైనా హమ్ చేస్తారా? అసలు మ్యూజిక్ గురించి మాట్లాడాలి, అండ్ దెన్ సాంగ్ కూడా హమ్ చేయాలి. గెట్ రెడీ. రీల్స్ కూడా చేశారు వీళ్ళు. వావ్. సో దెన్ యూ హ్యావ్ టు సింగ్ వన్ సాంగ్. No. Oh my God. I don't know. పాడండి. వేరే వాయిస్ No sir, I don't know. నీకు వచ్చింది వాడు డబ్బింగ్ చెప్తాం. లేదు ప్లీజ్ జస్ట్ హమ్ చేయండి చాలు. She used to sing in hotels. Okay. Yeah. Sing one పంటలేసుకున్నావు సార్. No, I don't know sir how to sing. You all will run. You just warned us, no? We will sit here only. We will not run. Anyone పాడుతున్నారా లేదా? అక్కడితో అయిపోయిందని
యూ బోత్ స్టార్ట్. పాడు అర్చన కూడా బాగా పడుతుంది. Okay, tell us about the music. నువ్వు ఫస్ట్ తిని స్టార్ట్ చేస్తుంది, నువ్వు కూడా కోరస్ కలిపేసి ఇద్దరు కలిసి యా. Remember the line? నాకు ఎంతో ఇష్టమైన ఏమవుతుందో మనలో Yes, yes. మీరు కూడా అందుకోవాలి, మీరు కూడా అందుకోవాలి సార్. మైక్ అండి. వద్దండి లైన్స్ స్వీట్ వాయిస్. అమ్మా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మలి మలుపులలో. చాలు. సీరియస్లీ ఇంత చక్కగా పాడతారు, కానీ ఇంకా చెప్పాలి మనం ఫార్మాలిటీగా వెళ్ళిపోతారు, పారిపోతారు, బాత్రూమ్ సింగర్. వై? ఎంత చక్కగా పాడారు. మ్యూజిక్ గురించి చెప్తారా అండి? ఈ సినిమాలో మ్యూజిక్కి చాలా ప్రామినెంట్ రోల్ ఉందండి. ఎందుకంటే ఈ కథలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటిని పాత్రలతో పాటు సంగీతం, సాహిత్యం కూడా ఎలివేట్ చేయాలి. సంగీతం ఆఫ్టర్ టెక్నికల్ టీంలో సంగీతం టాప్ ప్రయారిటీ ఈ సినిమాలో. దానికి ఎవరైతే బాగా న్యాయం చేయగలరు అనేది అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదటి పేరు భైరవ. భైరవ మనిషిలోనే ఒక ఎమోషన్ కనిపిస్తుంది నాకు ఎందుకో చూసినప్పుడు. హీఈస్ అన్ ఎమోషనల్ గై అనిపిస్తుంది. ఆ ఎమోషన్ ఉన్న అతను మ్యూజిక్ను కూడా అంతే ఈ సినిమాకి కనెక్ట్ అయ్యేలాగా ఇవ్వగలడని, అందించగలడనే ఉద్దేశంతో నేను అటు ఇటు తనుకోకుండా, నాకు ఇప్పటి నుంచో ఈ కథ రాసుకున్నప్పటి నుంచి కూడా భైరవ నా మైండ్లో ఉన్నాడు. శివగారు వన్స్ మ్యూజిక్ డైరీ అనే లోపు భైరవ సార్, కాలభైరవ సార్ అన్న. అనగానే శివగారు బాగా ప్రిపేర్ అయిపోయి ఈ విషయాన్ని నువ్వు అన్నారు. అనగానే తను బాగా శివగారికి కూడా కాలభైరవ అంటే బాగా ఇష్టం. పేరు చెప్పగానే ఆయన ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయింది శివగారి. గుడ్ చాయిస్ అన్నాడు. ఆయనకు కూడా అదే ఒపీనియన్ ఉందనుకుంటా. మనిషిగా తను ఒక ఎమోషనల్ గై అనేది అతను కూడా చాలా ఇంటర్వ్యూలో కానీ, అతను పాటలు పాడినప్పుడు కానీ, ఈవెన్ మీరు ఆ సాంగ్ పాడినప్పుడు త్రిబులార్లో కొమరం భీముడు అని ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు అతను ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అతను హార్ట్ నుంచి తీస్తాడు సంగీతాన్ని. హార్మోనియం నుంచి కాకుండా హార్ట్ నుంచి తీగల మ్యూజిక్ డైరెక్టర్ అయినా. మా నమ్మకాన్ని 100కి 200% జస్టిఫై చేశాడు. రేపు పొద్దున చాలా రివ్యూస్లో భైరవ గురించి చాలా మేజర్ లైన్స్ రాస్తారు. అండ్ అది నాకు, నేనైతే కనుక ఈ మూవీలో కథకి మా డైరెక్టర్, మా హీరో శివగారు ఇలా ఫ్యాన్ అయ్యారు, కానీ మేము అందరం భైరవ మ్యూజిక్ మటుకు ఈ సినిమాలో చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆ కథని స్క్రీన్ మీద ఆడియన్కి తర్జుమా చేసే క్రమంలో తనది చాలా కీ పార్ట్. తను ఫుల్ ప్లెడ్జ్ న్యాయం చేశాడు. వెరీ హ్యాపీ దట్. మొన్నే చూసాము. చూసిన తర్వాత అసలుకి నాకు చాలాసేపు ఎమోషనల్ అయ్యాను. చాలాసేపు హగ్ చేసుకుని పోయాను. తనతో ఒక వీడియో కూడా తీసుకున్నాను, ఫోన్లో ఉంది, చూస్తానంటే మీరు చూసుకోవాలి. హగ్ చేసుకోవడం కాదు, హగ్ చేసుకునేది కాదు, కానీ తనతో నేను హగ్ చేసుకోలేదు. నాకు ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాలి అతను ఆర్ఆర్ నాకు అర్థం కాక నా ఫోను అక్కడ ఉన్న టెక్నీషియన్కి ఇచ్చి ఒక్క నిమిషం అని చెప్పి పట్టుకు వీడియో తీయమని భైరవాన్ని పిలిచేసి, సార్ నేను ఎన్ని సినిమాలు చేస్తాను, సినిమాలకి మీరు నాకు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను, ఒట్టేయండి సార్ అని ఒట్టేపించుకున్నాను. ప్రూఫ్ చూపించుకోవడం కోసం. మై గాడ్ వండర్ఫుల్ అండి. ఐఎమ్ సో థ్రిల్డ్. అసలు నాకే చాలా మీతో మాట్లాడిన తర్వాత ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది మూవీ. సో ఎస్, అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.